ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల దర్శనం వివరాలను గురించి, అలాగే 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించిన అన్ని రకాలైన దర్శనం టికెట్లు మరియు రూమ్స్ని విడుదల చేస్తున్నట్లుగా టీటీడీ వారి నుంచి అప్డేట్ అనేది వచ్చేసిందండి. ఇది భక్తులకు పెద్ద శుభవార్తనే చెప్పుకోవాలి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 12వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 75,068 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 33,372 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,48,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 18 గంటల సమయం అనేది పడుతోంది. అంటే నిన్న కూడా అంతే పట్టిందండి, 18 గంటల సమయమే పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకుని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అదే విఐపి బ్రేక్ దర్శనానికి కూడా 1 గంట సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది అలాగే కొనసాగుతోందండి. ఏమాత్రం కూడా తగ్గలేదు. నిన్న భక్తుల రద్దీ పెరిగింది. ఫ్రీ దర్శనానికి 18 గంటల సమయం పడుతోందని చెప్పాను కదా. ఈ రోజు కూడా భక్తుల యొక్క రద్దీ అనేది అలాగే కొనసాగుతోంది. ప్రస్తుతం కూడా ఫ్రీ దర్శనానికి 18 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకుని వెళ్ళవలసిందిగా మనవి. ఇక 2024 ఆగస్ట్ నెల వరకు అన్ని రకాలైన దర్శనం టికెట్లు ఫుల్ అయిపోయాయి, విడుదల చేసేశారు. కేవలం సర్వ దర్శనం టికెట్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అని మనం ముందు వీడియోలలో చెప్పుకున్న మాట నిజమే అండి. అయితే 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లను టీటీడీ వారు ఇప్పుడు విడుదల చేస్తున్నారు. ఇది భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. ముందుగా 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవల యొక్క సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని ఈ జూన్ 18వ తేదీన ఉదయం 10 గంటల నుంచి జూన్ 20వ తేదీన ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో టీటీడీ వారు ఓపెన్ చేస్తున్నారండి. ఈ ఆర్జిత సేవల యొక్క లక్కీ డిప్ అంటే ఏంటంటే, తిరుమలలో స్వామివారికి కొన్ని రకాలైన సేవలు చేస్తారండి. అరుదైన సేవలు అవేంటంటే సుప్రభాతం, తోమాల, అర్చన మరియు అష్టదళ పాదపద్మారాధన సేవలు. ఈ సేవలలో పాల్గొన్న భక్తులకు స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ సేవలో పాల్గొనాలంటే ఈ సేవకు నార్మల్ బుకింగ్ అనేది ఉండదండి. ఇలా లాటరీ సిస్టమ్ అంటే లక్కీ డిప్ని ప్రతి నెల ఆన్లైన్లో టీటీడీ వారు వేస్తారు. ఈ లక్కీ డిప్ని ఓపెన్ చేసినప్పుడు మన పేర్లని అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు స్టెప్ బై స్టెప్ చూసి జూన్ 18వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఆ లక్కీ డిప్ ఓపెన్ చేసినప్పుడు మీ పేర్లని మీరు అప్లై చేసుకోగలరు. ప్రతి నెల ఈ విధంగా లక్కీ డిప్ని అప్లై చేస్తూ ఉంటే కనుక ఏదో ఒక నెలకి సెలెక్ట్ అయ్యి స్వామివారిని దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది భక్తులకు వస్తుంది. అలాగే 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించిన 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లను ఈ జూన్ నెల 21వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. 500 రూపాయల ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ సేవలను ఆర్జిత సేవలు అంటారు. ఈ సేవల యొక్క ధర అనేది ఒకరికి 500 రూపాయలండి. ఒక ఐడితో ఇద్దరికి ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆర్జిత సేవ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు మీరు తిరుమల ఆలయంలో బుక్ చేసుకున్న ఆయా సేవలలో పాల్గొన్న వెంటనే స్వామివారి యొక్క దర్శనం కూడా ఉంటుందండి. ఈ 500 రూపాయల దర్శనం టికెట్లతో కూడా మీరు స్వామివారి దర్శనం అనేది చేసుకోవచ్చు. అలాగే
2024 సెప్టెంబర్ నెలకు సంబంధించిన 500 రూపాయల విర్చువల్ సేవ దర్శనం టికెట్లు అండి. విర్చువల్ సేవ అంటే ఇందాక మనం చెప్పుకున్న ఆర్జిత సేవలే. సేవని ఆన్లైన్లో చూసి దర్శనానికి మాత్రం తిరుమలకి వెళ్ళొచ్చు. ఈ 500 రూపాయల విర్చువల్ సేవ అనేది కూడా ఒకరికి 500 రూపాయలండి. ఒక ఐడితో ఇద్దరికి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే మామూలు టికెట్స్ బుకింగ్ కంటే ఈ టికెట్ బుకింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. అదేంటంటే ఆన్లైన్లో సేవని చూడటానికి ఒక తేదీని, దర్శనానికి వెళ్ళటానికి ఇంకొక తేదీని, ఈ విధంగా 2 డేట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో సేవ చూసినా చూడకపోయినా కూడా పర్వాలేదు, దర్శనానికి మాత్రం ఈ టికెట్తో మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ విర్చువల్ సేవా టికెట్లను జూన్ 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. అలాగే 2024 సెప్టెంబర్ నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణం దర్శనం టికెట్లను కూడా జూన్ 22వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. అంగ ప్రదక్షిణం అంటే పొర్లు దండాలు పెట్టడం అండి. ఈ అంగ ప్రదక్షిణం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు రాత్రి 1 గంటకు, మీరు ఏ తేదీకి బుక్ చేసుకున్న టైం అనేది మీకు తెల్లవారుజామున మిడ్నైట్ 1 గంటకి ఇస్తారు. 1 గంటకు తిరుమల ఆలయంలోని మెయిన్ బంగారు గోపురం చుట్టూరా ఒకసారి అంగ ప్రదక్షిణం చేయాలి. ఇలా చేసిన వెంటనే స్వామివారి యొక్క దర్శనం కూడా ఉంటుంది. ఈ అంగ ప్రదక్షిణం టికెట్లను మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చండి. ఆన్లైన్లో ఎటువంటి ధర అనేది కూడా లేదు. ఈ అంగ ప్రదక్షిణం టికెట్లను బుక్ చేసుకున్న వారు కూడా అంగ ప్రదక్షిణం చేసిన వెంటనే స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్స్ మరియు వాటికి సంబంధించిన కనెక్టెడ్ రూమ్స్ని జూన్ 22వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. ఈ శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 10,500 రూపాయలండి. ఒకరికి 10,500 రూపాయలను చెల్లించి ఎంతమంది అయినా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి 10,500 రూపాయలు. ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు తిరుమల ఆలయంలో స్వామివారిని మొదటి గడప నుంచి, అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇక 2024 సెప్టెంబర్ నెలకి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారి యొక్క దర్శనం టికెట్ల కోటాను జూన్ 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. 65 లేదా 65 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవడానికి అర్హులవుతారు. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు క్యూ లైన్లో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. ఈ సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చండి. వీటికి కూడా ఎటువంటి కాస్ట్ అనేది ఉండదు. అయితే ఆన్లైన్లో కరెక్ట్గా వారు రిలీజ్ చేసిన టైంకి మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అందరూ ఎదురు చూస్తున్నట్లుగా 300 రూపాయల దర్శనం టికెట్లండి. 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను జూన్ 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారి వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 300 రూపాయలు. ఒక ఐడితో 6 మందికి ఒకటేసారి ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవచ్చండి. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు దర్శనం అనేది ఎప్పుడూ కూడా 3 నుంచి 4 గంటల్లోపే పూర్తయిపోతుందండి. విశేషమైన ఫెస్టివల్స్ ఉంటే తప్ప మిగతాప్పుడు 3 నుంచి 4 గంటల్లోనే అయిపోతుంది. ఫెస్టివల్స్ ఉంటే కూడా 5 గంటల్లో దర్శనం అనేది పూర్తయిపోతుంది. అలాగే 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించిన తిరుమల మరియు తిరుపతి రూమ్స్ బుకింగ్ కోటాని జూన్ 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. కింద తిరుపతికి సంబంధించిన రూమ్స్ అనేవి ఆన్లైన్లో విడుదల చేసినప్పుడు ఎవరైనా బుక్ చేసుకోవచ్చండి. అయితే తిరుమల రూమ్స్ ఆన్లైన్లో విడుదల చేసినప్పుడు ఆన్లైన్లో ఏవైనా దర్శనం టికెట్లు బుక్ చేసుకుని ఉంటేనే ఆన్లైన్లో తిరుమల కొండపైకి సంబంధించిన రూమ్స్ అనేవి బుక్ చేసుకోవాలి. అయితే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు రూమ్స్ ఇస్తారండి. అక్కడ దర్శనం టికెట్ ఉన్నవారు కానీ లేనివారు కానీ ఎవరైనా కూడా రూమ్స్ని బుక్ చేసుకోవచ్చు. అలాగే 2024 జూలై నెలకు సంబంధించిన తిరుచానూరు పద్మావతి అమ్మవారి 200 రూపాయల దర్శనం టికెట్ల కోటాను జూన్ 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. అంటే తిరుచానూరు అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకునేవారు అక్కడ క్యూలో నిలబడి
దర్శనం టికెట్లు తీసుకోకుండా ముందే ఆన్లైన్లో కూడా ఇలాగ బుక్ చేసుకోవచ్చు. అలాగే 2024 జూలై నెలకు సంబంధించిన లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ కోటాను జూన్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. లోకల్ టెంపుల్ సేవ అంటే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారిది. తిరుమలలో మరియు తిరుపతిలో కూడా స్థానిక ఆలయాలు అనేవి చాలా ఉన్నాయండి. ఉదాహరణకు శ్రీనివాస మంగాపురం వెంకటేశ్వర స్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవారు, కపిలతీర్థం ఈశ్వరుడు, గోవిందరాజస్వామి, ఇలా వీటిలో కూడా సుప్రభాతం, తోమాల, అర్చన లాంటి సేవలు చేస్తారు. ఈ సేవలలో పాల్గొనాలనుకునే భక్తులు ఈ లోకల్ టెంపుల్ సేవా టికెట్లను మీకు కావలసిన టెంపుల్ని సెలెక్ట్ చేసుకొని అందులో మీకు కావలసిన సేవని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. అలాగే 2024 జూలై నెలకు సంబంధించిన దివ్యానుగ్రహ విశేష హోమం మరియు దర్శనం టికెట్లను జూన్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. దివ్యానుగ్రహ హోమం టికెట్లు అంటే తిరుపతిలోని అలిపిరి మెట్లున్నాయి కదా, ఆ అలిపిరి మెట్ల వద్ద ప్రతిరోజు కూడా శ్రీవారికి దివ్యానుగ్రహ హోమం అనేది చేస్తారండి. ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్లు అనేవి ఒక ఐడితో ఇద్దరికి మాత్రం బుక్ చేసుకోవచ్చండి. ఇద్దరికి కలిపి ఈ హోమం టికెట్ల యొక్క ధర అనేది 1600 రూపాయలు. ఈ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు మొదటిగా మీరు బుక్ చేసుకున్న తేదీన తిరుపతిలోని అలిపిరి గోశాల వద్దకు వెళ్ళి అక్కడ హోమంలో పాల్గొనాలి. అక్కడ టికెట్ మీద స్టాంప్ వేయించుకొని వెంటనే కొండపైన 300 రూపాయల దర్శనం క్యూ లైన్ లోకి వెళ్తే మీకు అక్కడ నుంచి స్వామివారి దర్శనం అనేది కూడా ఉంటుంది. ఇవండి సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లు మరియు రూమ్స్ విడుదల యొక్క పూర్తి వివరాలు. ఈ టికెట్లు బుకింగ్ యొక్క టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. భక్తులు ఆ లింక్ ద్వారా దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ. మీకు ఇంకా ఏవైనా సందేహాలుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.